ఎందుకు ఆంధ్రాలో కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ స్ట్రాంగ్గా జరుగుతుంటాయి అండ్ మ్యారేజ్ బిజినెస్ పాలిటిక్స్ ఇలా ఏది తీసుకున్నప్పటికీ కూడాను పాలిటిక్స్ ఐ మీన్ కాస్ట్ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటూ ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ ఆంధ్రాలో జరుగుతుందా లేకపోతే ఇంకా చాలా స్టేట్స్లో ఇలాగే జరుగుతూ ఉంటుందా? మనము ఈ వీడియోలో డీటెయిల్డ్గా అంటే లైక్ హిస్టరీ బేస్డ్ ఎంత ఉంది దీని మీద ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. ఈరోజు యాక్చువల్లీ మనం కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ గురించే మాట్లాడుతున్నాం అనమాట. బట్ నేను దీన్ని మరీ అంత కాంట్రవర్షియల్ కాకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. యూజువలీ ఆంధ్రాలో ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇది ఓన్లీ ఆంధ్రాలోనే కాదు, నార్మల్గా ఇండియాలోనే చాలా స్టేట్స్లో మన హిస్టరీ నుంచి ఎఫెక్ట్ అవుతూ వచ్చిందనమాట ఈ క్యాస్ట్ ఫీలింగ్. కాకపోతే ఆంధ్రలో కొంచెం విజిబుల్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దానికి దేర్ ఆర్ 5 మెయిన్ రీజన్స్. అవేంటి అని చెప్పేసి డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి హిస్టారికల్ సిస్టమ్ అనమాట. ఇండియాలో కొన్ని సెంచరీస్ నుంచే క్యాస్ట్ సిస్టమ్ డివైడ్ అయ్యి ఉందన్నమాట. ఓల్డెన్ డేస్లో ప్రొఫెషన్ బేస్డ్ క్యాస్ట్ డివైడ్ అయ్యి ఉండేదన్నమాట. లైక్ ఫార్మర్స్ అని చెప్పి, ట్రేడర్స్, ప్రీస్, ఇలాగా వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి క్యాస్ట్ డివైడ్ అయిపోయింది. గ్రాడ్యువల్లీ అది ఏమైపోయిందంటే సొసైటీలో స్ట్రాంగ్గా ఉండిపోయింది. మెయిన్గా ఆంధ్రాలో ఎక్కువ మంది ఫార్మర్స్ ఉండడం వల్ల ల్యాండ్ ఓనర్షిప్ అనేది కొన్ని స్పెసిఫిక్ క్యాస్ట్ దగ్గర కాన్సన్ట్రేటెడ్గా ఉండిపోయింది. సో అలాగా మనకి తెలియకుండానే విలేజెస్లో సోషల్ స్ట్రక్చర్ క్యాస్ట్ బేస్డ్ డివైడ్ అయిపోయి ఉండింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విలేజ్ సోషల్ స్ట్రక్చర్ అన్నమాట. యూజువల్గానే ఆంధ్రాలో ఎక్కువ పాపులేషన్ విలేజెస్లలో నుంచే వస్తుంది. ఎర్లియర్ ఎలా ఉండేదంటే విలేజెస్లో ల్యాండ్ ఓనర్షిప్, ఇంకా ఇన్ఫ్లుయెన్స్, లీడర్షిప్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుండే అనమాట. అంటే ఓనర్ ల్యాండ్ ఎవరి దగ్గర అయితే ఉందో ఫార్మర్స్ వాళ్ళందరిది ఒక స్పెసిఫిక్ క్యాస్ట్ కాన్సన్ట్రేట్ అయి ఉండడం వల్ల కొంచెం లేని వాళ్ళు వేరే ఇంకా ప్రొఫెషన్స్ చేసుకునే వాళ్ళని ఇలా క్యాస్ట్ డివైడ్ అయిపోయి ఉండడం వల్ల మనకి తెలియకుండానే ఆ డిఫరెన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉండేది విలేజెస్లో. కానీ వేరేస్ కమింగ్ టు సిటీస్ ఈ డిఫరెన్స్ అంతగా కనిపించేది కాదు. యూజువల్గా అందరూ వాళ్ళ డిఫరెంట్ ప్రొఫెషన్స్లలో సెటిల్ అయిపోయి ఉండడం వల్ల మనకి సిటీస్లో ఇది ఎక్కువగా కనిపించదు. కానీ విలేజ్లో మాత్రం ఈ స్ట్రక్చర్ ఇంకా ఇప్పటికీ అలాగే ఉండింది అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిటిక్స్ అనమాట. పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అంటే లైక్ ఆంధ్రాలో ఎలా ఉంటుందంటే పాలిటిక్స్ మోస్ట్లీ క్యాస్ట్ గ్రూప్స్గా ఉంటాయి. ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే క్యాస్ట్ ప్రామిసెస్ లేకపోతే క్యాస్ట్ గ్యాదరింగ్స్, క్యాస్ట్కి సంబంధించి స్పీచెస్ అలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఇది ఓన్లీ ఆంధ్రాలోనే ఉండింది అని చెప్పట్లేదు. యూజువల్గా ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఆంధ్రాలో ఏంటంటే ఈ క్యాస్ట్ బేస్డ్ కొంచెం ఓపెన్గా డిస్కస్ చేస్తారు. అందుకని జనాలకి కూడా ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఓటింగ్ కూడా ఆల్మోస్ట్ ఈ క్యాస్ట్ బేస్డ్గానే జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి మ్యారేజ్ కల్చర్ అనమాట. యూజువల్గానే మన తెలుగు స్టేట్స్లో, స్పెషల్లీ ఇది ఆంధ్రాలో అని చెప్పట్లేదు, మనకేంటంటే క్యాస్ట్ బేస్డ్ మ్యాచెస్ని అంటే లైక్ సేమ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళనే మ్యారేజ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం 99% కూడాను. ఎందుకు అలా ప్రిఫర్ చేస్తారు అంటే మన దగ్గర ఒక క్యాస్ట్ నుంచి ఇంకో క్యాస్ట్కి లైక్ కల్చరే డిఫరెంట్గా ఉంటుంది. క్యాస్ట్ మారిపోయేసరికి వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ ఫెస్టివల్స్, వాళ్ళ కల్చరు కొంచెం మైనర్ డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి ఒక క్యాస్ట్ నుంచి ఇంకో క్యాస్ట్కి. సో ఆ ట్రెడిషన్స్కి అలవాటు పడలేక అక్కడ అంత కంఫర్ట్గా ఉండలేరేమో అని చెప్పేసి మోస్ట్లీ సేమ్ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. కానీ గ్రాడ్యువల్గా ఇప్పుడు ఉన్న యూత్, ఒకప్పుడు అరేంజ్ మ్యారేజెస్ బాగా జరుగుతున్నప్పుడు ఈ ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు యూత్ ఆల్మోస్ట్ లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. అండ్ దాంతోపాటు వాళ్ళ మైండ్ సెట్స్ కూడా మారుతూ ఉన్నాయి. కాబట్టి అంత క్యాస్ట్ ప్రిఫర్డ్గా ఏం పెళ్ళిళ్ళు జరగట్లేదు. కానీ ఆంధ్రాలో ఏంటంటే ఇది ఇంకా ఎక్కువగా కంటిన్యూ అవుతూ ఉంది. సేమ్ క్యాస్ట్ ఉండాలి, అప్పుడే మన కల్చర్ని అన్నిటిని మనం అడాప్ట్ చేసుకోగలుగుతాము అని చెప్పేసి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోషల్ ఐడెంటిటీ అనమాట. చాలామంది క్యాస్ట్ని ఒక ప్రైడ్ లాగా చూస్తారన్నమాట. లైక్ ఇప్పుడు కమ్యూనిటీ ఈవెంట్స్ అని చెప్పేసి, కమ్యూనిటీ అసోసియేషన్, వాళ్ళ కమ్యూనిటీకి ఓన్లీ ఆ కమ్యూనిటీ వరకే ఆ ఈవెంట్స్ జరుగుతాయి, లేకపోతే ఆ అసోసియేషన్స్ అలా ఉంటూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళ క్యాస్ట్ని ఒక ప్రైడ్ లాగా చూస్తూ ఉంటారు. సో వాళ్ళ కమ్యూనిటీలోనే బిజినెస్ సపోర్ట్ చేయడం లేదా పాలిటిక్స్ సపోర్ట్ చేయడం ఇలా ఏమైపోతుందంటే క్యాస్ట్ బేస్డ్ సపోర్ట్ సిస్టమ్ బాగా నడుస్తూ ఉంటుంది. సో ఇది కూడా లైక్ సోషల్ ఐడెంటిటీకి కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట ఈ ఫీలింగ్ ఎక్కువ ఉండడానికి. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా ఒకప్పుడు జరుగుతుండేది కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ చేంజ్ అవుతూ వస్తుంది. వాళ్ళు కూడా
క్యారెక్టర్ని లేదా వాళ్ళకున్న వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట. రీసెంట్ పాలిటిక్స్లో కూడా మనం ఈ చేంజ్ని చాలా బాగా చూడొచ్చు. సో యూత్ మెయిన్గా సిటీస్లో ఉన్న యూత్లో ఈ చేంజ్ లేదా ఈ ఫీలింగ్ని వాళ్ళు పక్కన పెట్టేసి ఏది ఇంపార్టెంట్, మనకి ఏది బాగా జరుగుతుంది అని చెప్పేసి జనాల క్యారెక్టర్కి లేదా వాళ్ళకున్న వాల్యూస్ని బట్టి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం. రియల్గా లైక్ ఈ క్యాస్ట్ ఫీలింగ్ లేదా ఈ కల్చర్ చేంజ్ అవ్వాలి అంటే మెయిన్గా లైక్ అర్బనైజేషన్, లేదంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ క్యాస్ట్ ఫ్రెండ్షిప్స్ మెయిన్గా ఇలాగా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఆ చేంజ్ ఈ మధ్యకాలంలో చాలా స్పీడ్గా జరుగుతుంది అనమాట. అండ్ విజిబుల్గా కనిపిస్తుంది ఆ డిఫరెన్స్ మనలో. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఆంధ్ర పీపుల్ క్యాస్ట్ మైండెడా అంటే లేదు. ఒకప్పుడు మన ఈ లైక్ హిస్టరీ సిస్టమ్ వల్ల వచ్చిన సోషల్ కల్చర్ వల్ల వీటన్నిటి వల్ల అలా ఉంటుండే. బట్ స్లోగా అది మారుతూ వస్తుంది. మెయిన్గా సిటీస్లో ఉన్న వాళ్ళు, లేదంటే ఇప్పుడు యూత్ ఎడ్యుకేటెడ్గా మంచిగా ఉండి వాళ్ళు ఒక పర్సన్ని కానీ, లేదంటే ఫ్రెండ్షిప్లో, మ్యారేజెస్లో, పాలిటిక్స్లో ఎక్కడ ఎవరినైనా ఒక పర్సన్ని చూస్ చేసుకోవాలంటే క్యాస్ట్, రిలీజియన్, రీజియన్ ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఆ పర్సన్ క్యారెక్టర్ ఏంటి, అసలు వాళ్ళ వాల్యూస్ ఏంటి, లేకపోతే ఎలాగ మనకి హెల్ప్ అవుతారు గ్రోత్కి అని చెప్పేసి చూసి డెసిషన్స్ తీసుకుంటున్నారు తప్ప ఈ క్యాస్ట్ బేస్డ్ ఆల్మోస్ట్ ఇప్పుడు లేదు అని నేను అనుకుంటున్నాను. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఇంకా క్యాస్ట్ మైండెడ్ పాలిటిక్స్ కానీ, మ్యారేజెస్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటారా? అది మనకి ఎంతవరకు మంచిది కాదో అని చెప్పేసి కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.